నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య కమిషన్ నివేదికలో ఇప్పుడు కీలక విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ధర్మారెడ్డి ప్రధాని అంటూ ఆ టెండర్ నిబంధనలు సడలించేందుకు అనుమతి ఇచ్చింది ఆయనే అంటూ ఆ నిర్ణయాల వల్లే మోసపూరిత సంస్థలు టీటీడీలోకి ప్రవేశించాయంటూ కమిషన్ స్పష్టం చేస్తోంది. సరఫరా సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయలేదంటూ ఈయనపై తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నారు. నెయ్యి కొనుగోలు ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతిన్నాయని, సరఫరాదారుల అర్హతలు, నాణ్యత హామీ వ్యవస్థల పరిశీలనలో విఫలమయ్యారంటూ గుర్తు చేస్తోంది. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నారు. అలాగే టీటీడీ కల్తీ నెయ్యి కేసులో పాలక మండలి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారంటూ కూడా కమిషన్ రిపోర్ట్ చేసింది. నెయ్యి నాణ్యత పరీక్షలకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఫలితాలను పట్టించుకోలేదని చెప్తున్నారు. కల్తీ నిర్ధారణ అయినప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ తెలిపింది కమిటీ. మైసూర్ CRTIR కి పంపిన నమూనాల్లో కల్తీ తేలినా స్పందించలేదంటూ తేల్చింది. అధికారుల ద్వారా సమాచారం అందినా నిర్లక్ష్యం చేశారంటూ సరఫరాదారులను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా తప్పు చేశారని ఆ రిపోర్ట్లో ప్రస్తావించారు. బీటా సిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరి అయిన అమలుపై అవగాహన లోపం కనిపిస్తోంది. అలాగే నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ బలహీనంగా మారిందంటూ కూడా రిపోర్ట్లో వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో సరైన ల్యాబ్ వ్యవస్థ లేకపోవడంపై కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది రిపోర్ట్. ఇక టీటీడీ ప్రతిష్ట దెబ్బతిన్నదని కూడా రిపోర్ట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేసినట్టుగా మనకు అందుతోన్న సమాచారం. రెడ్డి పూర్తి వ్యవహారంపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, కల్తీ నెయ్యి వ్యవహారంలో కమిషన్ ఏవైతే సూచనలు చేసిందో, రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి ఇప్పుడు పెద్దగా చర్చ జరుగుతోంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి కల్తీ జరిగింది. అదేవిధంగా ప్రసాదాల వినియోగంలో నాసిరకం ఆహార పదార్థాలు వస్తువులు కొనుగోలు చేశారు. దీనికి కారణం రివర్స్ టెండరింగ్ అంటూ విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఏదైతే మైసూర్ ల్యాబ్, అదేవిధంగా గుజరాత్లోనే ఆనంద్ ల్యాబ్ ఇచ్చిన నివేదికల ఫలితంగా నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ వచ్చిన తర్వాత దీనిపై సిట్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దినేష్ కుమార్ IAS నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషను నిన్న సీఎంకు తన నివేదిక అందజేసిన నేపథ్యంలో అందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నెయ్యి కల్తీకి బాధ్యులు, ప్రధాన కారకులు అయితే అనిల్ కుమార్, అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదేవిధంగా అదనపు ఈవోగాను, పూర్తి స్థాయి ఈవోగాను బాధ్యతలు నిర్వహించిన ధర్మారెడ్డి యొక్క నిర్లక్ష్యము, అతను కావాలనే చేశాడా అన్న కోణంలో కూడా నివేదిక ఏదైతే కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. అదేవిధంగా సుబ్బారెడ్డి, చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రక్రియ తలెత్తింది. అంతేకాకుండా ప్రొక్యూర్మెంట్ GMలుగా పనిచేసిన వ్యక్తులు అత్యంత దారుణంగా వ్యవహరించారు, ప్రలోభాలకు లోపడ్డారు. వీరితో పాటు నెయ్యి నిపుణులు, అంటే డైరీ ప్లాంట్కి సంబంధించి నెయ్యి నిపుణులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండి ఏదైతే అటు నెయ్యి ప్లాంట్ల తనిఖీలకు వెళ్ళిన ఏదైతే ఇటు సుబ్రహ్మణ్యం ప్రొక్యూర్మెంట్ GMలు సుబ్రహ్మణ్యంతో పాటు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే విజయభాస్కర్ రెడ్డి లాంటి నెయ్యి నిపుణులు కూడా అత్యంత దారుణంగా వ్యవహరించి ప్రలోభాలకు లోబడి బీటా స్టెరాన్ పరీక్షలు నిర్వహించకుండానే నెయ్యి సరఫరాకు అనుమతించారంటూ కూడా ఆరోపించింది. వీటన్నిటితో పాటు నిబంధనల మార్పు వల్లనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావడం. గతంలో 420 రూపాయలు, అంటే 2019కి ముందు 420 రూపాయల 10 పైసలు ఉన్న నెయ్యిని 290 రూపాయలకు తగ్గించడం, అంటే నెయ్యి నాణ్యత తగ్గదా అన్న కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా ఏదైతే ఆహార వస్తువులు ధర తగ్గిస్తే నాణ్యత తగ్గుతుందని తెలిసినప్పటికీ ఆహార పదార్థాలకు సంబంధించి ఎందుకు వీరు ఈ విధంగా వ్యవహరించారు అన్న కోణంలో కూడా ప్రశ్నించింది. 2019 ఆగస్టులో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పాలక మండలి నిబంధనలు కఠినతరం చేసింది. ఆ తర్వాత అదే ప్రభుత్వమే, అదే పాలక మండలి 6 నెలల తర్వాత నిబంధనలకు సరళతరం చేసింది. ఏదైతే గతంలో 4
లక్షల ఆవు పాలు సేకరణ చేయాలి. అదేవిధంగా 8 టన్నుల నెయ్యి ఏదైతే నెయ్యి అదనంగా ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్న ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలంటూ కూడా నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు పూర్తిగా తొలగిస్తూ ఏకంగా అన్ని సరళతరలం చేసింది. రివర్స్ టెండరింగ్ విధానానికి తెరలేపింది. దీంతోనే కల్తీ నెయ్యి సరఫరాకు కారణమైంది. 2022లో నెయ్యి కల్తీ జరిగిందని ఒక నివేదిక మైసూర్ ల్యాబ్ ఇచ్చినప్పటికీ దానిని ఏమాత్రమూ అటు ఏదైతే నెయ్యి పరీక్షలకు పంపించిన సుబ్బారెడ్డి ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ విషయాన్ని కల్తీ జరిగిన విషయాన్ని పాలక మండలి దృష్టికి తీసుకుపోవడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇందులో ప్రధాన పాత్ర ఎఫెన్సివ్ అంటే టీటీడీ ఇన్ఛార్జ్ గణాంక అధికారిగా పనిచేసిన ఓ బాలాజీ పాత్ర కూడా కీలకంగా ఉంది. టెండర్ నిబంధనలను మార్పు చేస్తున్నప్పటికీ ఎందుకు అతను ప్రశ్నించలేదు? ఈ విధంగా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు నిర్లక్ష్యంగా వహించడం వల్లనే భక్తుల మనోభిప్రాయాలు మనోవిశ్వాసాలు దెబ్బతినే విధంగా అక్కడ ప్రక్రియ కొనసాగింది. నెయ్యి కల్తీ జరగడం వల్ల లక్షలాది మంది భక్తులు తమ ఏదైతే విశ్వాసాలను కోల్పోయారంటూ కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 70 లక్షల టన్నుల నెయ్యి 70 లక్షల కిలోల నెయ్యిని సరఫరా బోలోబాబా డైరీ సరఫరా చేసింది. ఇది మొత్తం కల్తీను రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని ఏదైతే సిట్టు తేల్చింది. ఆ తర్వాత అదే విషయాన్ని కూడా ఏకసభ్య కమిషన్ తన నివేదికలో ధృవపరిచింది. మొత్తం మీద ధర్మారెడ్డి 2019 నుంచి అదేవిధంగా 24 వరకు అంటే ఒక 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో అటు అదనపు ఈవోగాను ప్రత్యేక అధికారిగాను పూర్తి స్థాయి ఈవోగాను బాధ్యతలు నిర్వహించాడు. ఇలాంటి వ్యక్తి జరుగుతున్న వ్యవహారాలను ఎందుకు పట్టించుకోలేదు? సుమారు 600 కోట్లకు పైగా ఇటు నెయ్యి కొనుగోలుతో పాటు ఇతర ఆహార వస్తువుల కొనుగోలు కోసం టీటీడీ వ్యయం చేస్తుంది. ఇంత ధనాన్ని ఏదైతే ఇటు ఖర్చు పెడుతున్నప్పుడు దీనికి సంబంధించి అధునాతనమైన ల్యాబ్స్ ఉండాలి. ల్యాబ్స్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తానని చెప్పినప్పటికీ ఏమాత్రము వాటిని స్పందించకుండా అవసరమైన స్థలాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం సిట్ వ్యవహారాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏక సభ్య కమిషన్ కి సంబంధించి కూడా ఇప్పుడు సిఫార్సులు చేస్తోంది. దేన్ని పరిగణలోకి తీసుకుంటారు? సుమతి సిట్టు ఏ విధమైన నివేదిక ఇచ్చిందో అదే విధమైన నివేదిక ఏకసభ్య కమిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే ధర్మారెడ్డిని కానీ అనిల్ కుమార్ సింఘాల్ కానీ అదేవిధంగా ఇటు ఎఫ్ఎన్సిఓ బాలాజీ ఈ ముగ్గురి పాత్రను అత్యంత కీలకంగా సుబ్బారెడ్డిని ఈ నలుగురి పాత్రను అత్యంత కీలకంగా చెప్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కింద జరుగుతున్న తప్పులను ఎందుకు పట్టించుకోలేదు? వారి బాధ్యత కాదా? ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 50 మందిని అదనంగా చేర్చుకోవడానికి జీవో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టారు. ఈ విధంగా ఇట్లాంటి వ్యవహారాల వల్లనే టీటీడీలో ఏదైతే మత సంబంధ విశ్వాసాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్తుంది. సిట్టులో ఎక్కడైతే వైవి సుబ్బారెడ్డి అనుచరుడుగా ఉన్న అప్పన్న దగ్గరే సిట్టు దర్యాప్తు ఆగిపోయింది. ఆ తర్వాత దర్యాప్తు ముందుకు సాగలేదు. కానీ ఈ దర్యాప్తులో ఏదైతే ఇటు ధర్మారెడ్డి వ్యవహారము 5 సంవత్సరాల పాటు టీటీడీలో అత్యంత కీలకంగా వ్యవహరించాడు. మొత్తం అతని కనుసన్నల్లోనే టీటీడీ పరిపాలన కొనసాగింది. అలాంటి వ్యక్తి ఎందుకు కల్తీ నెయ్యి విషయంలో స్పందించలేదు? నెయ్యి కల్తీ జరిగిందని ఏదైతే మైసూర్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను పాలక మండలి దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఏదైతే నెయ్యి పరీక్షలకు పంపమని ఆదేశాలు ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి ఆ విషయాన్ని అటు అధికారులు ఆయన దృష్టికి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పినప్పటికీ బోలోబాబా డైరీకి మరోసారి ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? 420 రూపాయల నుంచి ఏకంగా 293 రూపాయల వరకు ఎందుకు నెయ్యి ధరను తగ్గించారు? అదేవిధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇక్కడ ఎందుకు స్వాగతించారు? దీంతో పాటు ల్యాబ్కు అవసరమైన నిధులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ అవసరమైన స్థలాన్ని చూపించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? వీటన్నిటికీ కీలకంగా అంతేకాకుండా పాలక మండలి సమావేశాలకు బాధ్యత వహించే ఈవో కూడా ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు? నిబంధనలను సరళతరం చేస్తూ ఏదైతే సహకార వ్యవస్థను పూర్తిగా ఇందులోకి ఎంటర్ కాకుండా చర్యలు తీసుకుంటూ ఒక టెండర్ నిబంధనలు పూర్తిగా మార్చినప్పుడు అప్పటి ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ఎందుకు స్పందించలేదు అంటూ ఈ ప్రశ్నలు స్పందించింది. మొత్తం మీద వీరంతా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి పరీక్షలు తలెత్తాయి, ఇలాంటి పరిస్థితి తలెత్తింది. నెయ్యి కల్తీ కావడానికి వీరందరూ బాధ్యత వహించాలి. వీరి నిర్లక్ష్యము బాధ్యతారాహిత్యము ఏదైతే పట్టించుకోకపోవడంతో పని ఈ వ్యవహారము 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా జరిగి భక్తుల మనోవిశ్వాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కూడా ఏదైతే నివేదిక స్పష్టం చేసింది. దీంతో పాటు భక్తుల మనోభావాలు ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన టీటీడీలో
ఇలాంటి ఘటన జరిగింది అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విస్మయం చెందుతున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు చేపట్టాల్సిన చర్యలను సరిగ్గా చేపట్టకపోవడం వల్ల ఇలాంటి దారుణాలన్నీ వెలుగు చూస్తున్నాయని, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అండ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కావచ్చు చేసిన సూచనలో ఆల్రెడీ ఏమైనా కొన్ని ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయా? గత 5 ఏళ్లలో ఇది జరిగింది, రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా. సుమతి, ఇప్పటి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా దృష్టి సారించింది నాణ్యత, ఆహార వస్తువుల నాణ్యతతో పాటు లడ్డూ ప్రసాదాన్ని నాణ్యత పెంపొందించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునికమైన ల్యాబ్ను ఏర్పాటు చేశారు. తాజాగా ఏదైతే ఒక 6 నెలల క్రితం దాన్ని సీఎం కూడా ప్రారంభించారు. అంతేకాకుండా ఆహార వస్తువుల కొనుగోలులో కానీ టెండర్ ప్రక్రియలో పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు L1 విధానాన్ని కూడా తొందరలో పూర్తిగా రద్దు చేసి పూర్తి స్థాయిలో ధర, నాణ్యత విషయంలో ఏదైతే నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిది ఏదైతే ఈ నాణ్యత విషయంలో రాజీ పడకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో నాణ్యమైన అటు లడ్డు ప్రసాదం తయారవుతోంది. వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాల్లో నాణ్యత కలిగిన ప్రసాదాలను సరఫరా చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఏదైతే గత పాలకులు చేసిన వ్యవహార ఫలితంగానే లడ్డుకు వినియోగించే నెయ్యి పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని నివేదికలు తేల్చింది. అయితే ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా ఒక నివేదికలో సలహాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా మొత్తం మీద అయితే ఏకసభ్య కమిషన్ ఇందులో గతంలో పాలకులుగా వ్యవహరించిన కీలక బాధ్యతలు నిర్వహించిన సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అదేవిధంగా FNCO బాలాజీ, దీంతో పాటు నెయ్యి నిపుణులుగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు, ప్రొక్యూర్మెంట్ GMలను, అదేవిధంగా కొంతమంది సిబ్బందిని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా నివేదికలో స్పష్టం చేసింది సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. చూడొచ్చు మరి టీటీడీలో కీలక బాధ్యతలు చేపట్టిన అధికారులు ఇలాంటి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం, వాళ్లే ప్రధాన సూత్రధారులు కావడంపై ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భక్తుల భావన దెబ్బతిన్నట్టుగా కూడా మనకు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అలాగే ఏకసభ్య కమిషన్ ఇప్పుడు నెయ్యి వ్యవహారంపై ఏదైతే ఏకసభ్య కమిషన్ ఇప్పుడు కీలక సిఫార్సులను కూడా చేస్తోంది. టీటీడీ బోర్డులో ఒక ప్రత్యేక ఆహ్వానితులు అసలు అవసరం లేదు అని అంటూ కూడా అక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది ఏకసభ్య కమిషన్. చూడాలి మరి వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో. ఇక టీటీడీని ప్రజా సంబంధ మతపరమైన సంస్థగా కొనసాగించాలని చెప్పి కూడా ఏకసభ్య కమిటీ సూచనలు చేస్తోంది. టెండర్ వ్యవస్థ, బోర్డు నిర్మాణంలో సంస్కరణలు అవసరమని, బోర్డు పర్యవేక్షణలో లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసింది కమిషన్. 2023లో చేర్చిన సెక్షన్ 97C లాంటి నిబంధనలను రద్దు చేయాలని చెప్పి కూడా సూచన చేస్తోంది. బోర్డులో నిపుణులను చేర్చి ఉప కమిటీల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా సిఫార్సు చేస్తోంది. అలాగే అన్ని ఆహార పదార్థాలకు ల్యాబ్లో పరీక్షలు తప్పనిసరి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విజిలెన్స్ విభాగాన్ని బలోపేతం చేసి మోసాలను ముందుగానే గుర్తించాల్సి ఉంది. ప్రొక్యూర్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసి కొనుగోలు నిల్వలు, నాణ్యత తనిఖీలపై కూడా స్పష్టమైన ఒక మాన్యువల్ ని రూపొందించాల్సిందిగా సిఫార్సు చేసింది కమిషన్. నిజమైన డైరీలే పాల్గొనేలా కఠిన టెండర్ నిబంధనలను రూపొందించాలని, సాంకేతిక మదింపు కమిటీ ద్వారా బిడ్స్ ను ఆహ్వానించాలని, వాటిని పరిశీలించాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఇక ప్లాంట్ తనిఖీ కమిటీ ద్వారా సరఫరాదారుల తనిఖీలు కూడా తప్పనిసరి అని చెప్తున్నారు. అక్రమాలకు పాల్పడిన డైరీలను 2-3 సంవత్సరాల వరకు నిషేధించాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది ఈ కమిటీ. రైట్, మా ప్రతినిధి శివ అమరావతి నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. శివ, టీటీడీ ఏకసభ్య కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. రాబోయే కాలంలో ఎలాగా టీటీడీ వ్యవహరించాలి, ఎలాంటి భద్రతా ప్రమాణాలు చేపట్టాలి అన్న దానిపైన ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నేటి వ్యవహారానికి సంబంధించి కూడా దినేష్ కుమార్ కమిటీ ఏకసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ కమిటీలో అనేక రకాల ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2019 నుంచి 24 వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా కులంకుశంగా వివరిస్తూ తన నివేదికను వెల్లడించారు. దీంట్లో కర్త కర్మ క్రియగా ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్, వైవి సుబ్బారెడ్డి ఈ ముగ్గురు చాలా పాత్రదారులు, సూత్రధారులుగా వ్యవహరించారు. వీనికి సహకరించిన మరొక 5గురిపై క్రమశిక్షణ సంఘం కింద చర్యలు తీసుకోవాలి
తీసుకోవాలని చెప్పి కూడా విజిలెన్స్ కమిటీ సూచన చేసింది. ఇక రెండో అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు వ్యవహారం సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాల్సిన దానికి సంబంధించి అసలు టీటీడీ బోర్డుకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులు అసలు ఉండకూడదు. కానీ 2023లో వైవి సుబ్బారెడ్డి ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే తరచు ఏదైతే బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించి నెయ్యి సరఫరా అవుతుందో ఆ కంపెనీలకు సంబంధించి తరచు వారి వద్ద ఉన్న సర్టిఫికెట్లు అలాగే వారికి ఉన్న ఏదైతే పరిజ్ఞానం ఉందో వాటిని సంబంధించిన పూర్తి స్థాయిలో పరిశీలించడం, 1-2 సార్లు పరిశీలించిన తర్వాత ల్యాబ్లో టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాతనే వాటిని ప్రసాదాల్లో కావచ్చు లేకపోతే మిగిలిన వాటికి వినియోగించాలని చెప్పి కూడా సిఫార్సు చేసింది. అలాగే టీటీడీకి సంబంధించి సొంత ల్యాబ్ ఉండాలి. ఆ సొంత ల్యాబ్ ఉన్న ద్వారానే పూర్తి స్థాయిలో పరీక్షలు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. థర్డ్ పార్టీకి ఇస్తే అక్కడ ఏ రకమైన పరిణామాలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అటువంటి వ్యవహారం జరగకూడదు. అలాగే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ముఖ్యంగా ఫుడ్ ఐటానికి సంబంధించి లడ్డు కావచ్చు ప్రసాదం కావచ్చు మిగిలిన వాటికి సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నిరంతరం పర్యవేక్షణగా ఉండాలి. అనుక్షణం తనిఖీలు చేస్తుండాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలని చెప్పి కూడా సూచన చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పాలక మండలి అలాగే టీటీడీకి సంబంధించిన కీలకమైన అధికారులు ప్రభుత్వ పెద్దలు దేవాదాయ శాఖ అధికారులు ఒక సమన్వయంతో ఒక కమిటీ వేసుకొని ఎప్పటికప్పుడు తిరుమలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా నివేదిక రూపంలో తెప్పించుకోవాలి. అలాగే వారికే వారు ఇంటర్నల్గా సమావేశాలు ఏర్పాటు చేసుకొని జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు వేరేజ్ వేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ముఖ్యంగా మతపరమైన అంశంగా కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న రీతిలో వ్యవహరించే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి సిఫార్సు చేసింది. వాటితో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని చెప్పి సూచన చేసింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో సొంత ల్యాబ్ ఏర్పాటుకి కార్యాచరణ రూపొందించారు. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా ఆ ల్యాబ్ను ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా అది అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించిన నెయ్యి లడ్డు అలాగే మిశ్రమ సామాగ్రి ఏదైతే ప్రసాదానికి వినియోగించే సామాగ్రి ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఖచ్చితంగా ఒక మంచి నాణ్యమైన సరుకు అందజేస్తారనే వారిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా వారిని శాశ్వతంగా మొదటిసారి తప్పు చేస్తే 3 సంవత్సరాల పాటు టీటీడీకి సరఫరా చేయకుండా విధంగా మళ్ళీ ఒకసారి కనుక తప్పు చేస్తే శాశ్వతంగా దూరం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. అసలు అటువంటి వ్యక్తులకి దీంట్లో ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్పి కూడా మరొక రకమైన సూచన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తాం. సుమతి మొత్తం మీద చూసుకుంటే తిరుమల కల్తీ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా 2 సంవత్సరాల సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు వ్యవహారానికి సంబంధించి జరిగిన పరిణామాలు ఒక్కొక్కటి మొదట్లో సిట్ వేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగడం సిబిఐ దర్యాప్తుగా ఆదేశించింది. సిబిఐ దర్యాప్తు అలాగే సిట్ మొత్తం కలిసి కూడా ఒక కమిటీని వేశారు. కమిటీ వేసిన తర్వాత దానిపై పూర్తి స్థాయిలో నివేదిక కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేసింది. ఏకసభ్య కమిటీ కూడా దీంట్లో కల్తీ జరిగింది అలాగే జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు అలాగే ఎవరు ఇప్పుడు ఏదైతే కమిటీ సిఫార్సు చేసిందో ఇప్పుడు మీరు అన్నట్టుగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి కొన్ని సూచనలు చేసింది. అందులో ఇంపార్టెంట్ గా మనం తిరుపతి వెళ్తే ప్రసాదం గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం. తిరుమల తిరుపతి కూడా దానికే ప్రఖ్యాత కూడా. సో ఇవన్నీ కూడా అంటే కల్తీ జరగలేదు అని చెప్పడానికి కావచ్చు, లేకపోతే తనిఖీలు నిరంతరంగా కొనసాగాలి. ప్రతి 3 నెలలక ప్రతి వారానికి తనిఖీలు కొనసాగాలి. ఇవన్నీ కూడా ఓపెన్ వెబ్సైట్లో పెట్టాలి, భక్తులందరికీ కూడా తెలియాలి అన్న ఒక సూచన కూడా చేసినట్టుగా సమాచారం. ఒకసారి దాని మీద అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఏకసభ్య కమిషన్ ఇచ్చిన కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. అయితే ఆ కమిటీకి సంబంధించి ఏదైతే దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు సిఎస్ కావచ్చు వాటిని పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు దృష్టిలో ఆ కమిటీని పెడతారు. బహుశా ఇవాళ సీఎం చంద్రబాబు అందుబాటులో లేరు కాబట్టి రేపు ఎల్లుండిలో ఈ కమిటీకి సంబంధించి ఏ రకమైన నివేదిక ఇచ్చింది, దాంట్లో తప్పు ఒప్పులేంటి, సూచనలు ఏంటి, సలహాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు దృష్టిలో ఈ కమిటీ నివేదికను పెడతారు. పెట్టిన తర్వాత ఖచ్చితంగా దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించి భక్తులకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యత నమ్మకానికి కలిగిన దేవాలయం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే చెప్పలేని దానికి రీతులు అసలు దాన్ని మాటల్లో వర్ణించలేని పరిస్థితి, దానికి ఉన్న ప్రాధాన్యత కావచ్చు, దానికి ఉన్న విశిష్టత కావచ్చు. సో ఈ నేపథ్యంలో అటువంటి వ్యవహారంలో దాంట్లో ఏ రకమైన ముడిసరుకు వినియోగిస్తున్నాం, దాని ప్రాముఖ్యత ఏ రకంగా ఉంటుంది, కమిటీ ఏ రకమైన సిఫార్సులు చేసింది అనే అంశాలకు సంబంధించి
సంబంధించి కూడా ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెబ్సైట్ ఉందో దానితో పాటుగా పబ్లిక్ డొమైన్లోకి పెట్టి ప్రతి ఒక్క భక్తుడికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా తయారు చేస్తున్నారు, వాటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏ రకంగా ఉంటుంది అనేది కూడా వివరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా వచ్చే భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో కూడా అసలు దాంట్లో వినియోగిస్తున్న ముడి సరుకు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎవరైతే సప్లై చేస్తున్నారు అనే వివరాలు కూడా పొందుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే నివేదికని ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలు కావచ్చు పరిశీలించిన తర్వాత దీనిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దీంట్లో బాధ్యులు ఎవరున్నారు, వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, కమిటీ ఎవరిపై చర్యలు తీసుకోమని సిఫార్సు చేసింది, ఎవరు బాధ్యులుగా అంటే ఎవరు పాత్రదారులు సూత్రధారులుగా నిర్దేశించింది, వారిపై చర్యలు తీసుకున్న తర్వాత దీనిపై ముందడుగు వేసి పబ్లిక్ డొమైన్లో ఈ అంశాలు కూడా పొందుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ.